ఫ్రెండ్స్ రీసెంట్గా మహీంద్రా XCV90 వీడియో మన ఛానల్లో చేసాం. ఆ వీడియో కామెంట్ సెక్షన్లో చాలా మంది ఈ కార్ గురించి అడిగారు. మహీంద్రా BA6 XCV90 తమ్ముడు అని చెప్పొచ్చు. సేమ్ అదే బ్యాటరీ ప్యాక్స్తో వస్తుంది, సేమ్ పవర్ ఉంటుంది, సేమ్ టార్క్ ఉంటుంది. ఏమేమి చేంజెస్ ఉన్నాయి అవి కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. రెండు మధ్య ప్రైస్ డిఫరెన్స్ కూడా చూసుకుంటే దగ్గర 4 లక్షల వరకు ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. టాప్ మోడల్ గురించి మాట్లాడుతున్నాను నేను. దీని కీ కూడా సేమ్ మీకు ఏదైతే XCV90 కీ ఉందో సేమ్ అలానే ఉంటుంది. సేమ్ బటన్స్ ఉంటాయి. అండ్ ఒక ఫీచర్ ఉంటుంది కదా, కీ యూజ్ చేసి మనం కార్ను ఒక 7 మీటర్స్ వరకు ముందుకి వెనక్కి మూవ్ చేయొచ్చు. ఆ ఫీచర్ దీనిలో కూడా ఉంటుంది. అది యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం లాక్ బటన్ ప్రెస్ చేయాలి. కార్ లాక్ అయింది. అండ్ AC బటన్ ఉంది కదా, దీన్ని ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. కార్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం కార్ని ముందుకి వెనక్కి మూవ్ చేయొచ్చు. యారోస్ ఉంటాయి కదా, వీటిని యూజ్ చేసి ఇప్పుడు చూడొచ్చు. కారు మనం 7 మీటర్స్ వరకు ముందుకు మూవ్ చేయొచ్చు. 7 మీటర్స్ మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళవచ్చు. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, మీకు ఎక్కడైనా కార్ పార్క్ చేశారు, డోర్స్ ఓపెన్ చేయడానికి వీలుగా లేదు, అట్లాంటి సిచ్యువేషన్లో మీరు కార్ని ముందుకు వెనక్కి తీయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఫస్ట్ మనం దీన్ని ఫిజికల్ వరకు చూద్దాం. ఫస్ట్ డిజైన్ మొత్తం చేంజ్ అయిపోయింది. XCV90కి దీనికి అసలు డిజైన్లో ఎక్కడ పోలిక అయితే ఉండదు. ఇది మీకు బెటర్ ఏరోడైనమిక్స్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆప్టిమైజ్డ్ ఏరో అని చెప్పేసి కూడా స్టిక్కర్ కూడా అంటించారు. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ ఎయిర్ కర్టన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ కూడా ఉంటాయి. చూడడానికి ఒక స్పోర్ట్స్ కార్ డిజైన్ ఎలా ఉంటుంది, మీకు లగ్జరీ స్పోర్ట్స్ కార్ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. చాలా మంది దీన్ని బడ్జెట్ ఊరుస్ అని కూడా అంటున్నారు డిజైన్ పరంగా చూస్తే. అండ్ కలర్ మాత్రం ఈ కలర్ అంత అట్రాక్టివ్ అని అనిపించదు. ఇది వైట్ కలర్, మీకు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ తో వస్తుంది. ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుంది. ఆరెంజ్ బ్లాక్ థీమ్ లో చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇది వైట్ కలర్. అండ్ ఇక్కడ చూస్తే BE బ్యాడ్జింగ్ అనిపిస్తుంది, అంటే బోర్న్ ఎలక్ట్రిక్ అంటారు. BE అంటే DRLs మొత్తం కనెక్టింగ్ అయితే లేవు, ఇంతవరకే ఉంటాయి. సో ఇది DRLs ఈ షేప్లో అయితే ఉంటాయి. అండ్ టాప్లో అయితే ఉందో ఇది మనకి ఇండికేటర్లో కూడా పనిచేస్తూ ఉంటుంది, డైనమిక్ ఇండికేటర్. అండ్ ఇక్కడ చూస్తే మనకి హెడ్ లైట్ హై బీమ్, లో బీమ్ కనిపిస్తూ ఉంది. పార్కింగ్ సెన్సార్ చూడొచ్చు ఎన్ని ఉన్నాయో. దీనిలో మీకు రాడార్స్ కూడా 5 అయితే ఉంటాయి. రాడార్స్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ XCV90లో మీకు చూపించాను, దీనిలో కూడా మీకు సేమ్ ఉంటుంది. అండ్ ఇక మనకి ఫ్రంట్ కెమెరా కూడా కనిపిస్తుంది. దీనిలో మనకి 360 డిగ్రీ కెమెరాస్ కూడా ఉంటాయి. ఇంకా సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే మాత్రం సైడ్ టైర్స్ వచ్చేసరికి 245/55 19 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇవి. అండ్ సస్పెన్షన్ కూడా చూడొచ్చు. సస్పెన్షన్ మనకి సెమీ యాక్టివ్ సస్పెన్షన్ తో వస్తుంది. సేమ్ మనకి XCV90లోని సస్పెన్షన్ దీనిలో కూడా ఉంటుంది. అండ్ ఈ అలాయ్ వీల్స్ డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది, అంత బాగుంటుంది చూడడానికి. మీకు ఎలా అనిపించింది? అలాయ్ వీల్స్ కొద్దిగా ఎలక్ట్రిక్ కార్స్ లో కూడా అలాయ్ వీల్స్ డిజైన్ కొద్దిగా చేంజ్ చేసి బెటర్ ఇస్తే బాగుంది అనిపించింది. సో వీళ్ళు ఎఫిషియన్సీ కోసం ఇట్లా చేస్తున్నారు. లెఫ్ట్ మనకి ప్రొఫైల్ చూస్తే మొత్తం మీకు కట్స్ చూడొచ్చు, మొత్తం స్పోర్టీ డిజైన్ ఇది. అండ్ ఇక్కడ ఇన్గ్లో బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఇన్గ్లో ఎలక్ట్రిక్ ఆరిజిన్ అని చెప్పేస్తుంది. ఇది మహీంద్రా ఇన్గ్లో ఎలక్ట్రిక్ ఆరిజిన్. బ్యాటరీస్ మొత్తం మీకు కింద ప్లేస్ చేసి ఉంటాయి. ఎక్కడ మీకు ట్రాన్స్మిషన్ టనల్ అయితే ఉండదు. బ్యాక్ సైడ్ మీకు ఫ్లాట్ ఉంటుంది. ప్రశాంతంగా బ్యాక్ సీట్లో ముగ్గురు అయితే కూర్చోవచ్చు. మధ్యలో ఏమి మీకు అడ్డు అయితే రాదు. అండ్ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. బెటర్ హ్యాండ్లింగ్ ఉంటుంది మీరు నడుపుతున్నప్పుడు. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ దీనికి. డోర్ హ్యాండిల్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. NFC కీ కూడా ఉంటుంది. NFC తో కూడా మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ డోర్స్ మాత్రం మనం ఇక్కడ టాప్ నుంచి ఇలా ఓపెన్ చేయాలి. అండ్ అన్ని డోర్స్ మీకు 90 డిగ్రీస్లో అయితే ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మనకి కెమెరా అయితే ఉంటుంది ORVM కి. అండ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ కూడా ఉంది. ఇక బ్యాక్ సైడ్కి వద్దాం. బ్యాక్ సైడ్ వస్తే మాత్రం మీకు స్లోప్ డిజైన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు రేర్ వైపర్ అయితే ఉండదు, డిఫాగర్ ఉంటుంది. అండ్ ఇది హీట్ రెసిస్టెంట్ గ్లాస్. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ మహీంద్రా లోగో కనిపిస్తూ ఉంది. ఫ్రంట్ సైడ్ లోగో అయితే వల్ల BE అని ఇచ్చారు, బ్యాక్ సైడ్ లోగో అయితే ఇచ్చారు. ఇది ఎలక్ట్రికల్ కార్స్కి వీళ్ళు పెట్టుకుంది లోగో. అండ్ ఈ లోగో మనకి మెటా లోగోతో మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ BE6 బ్యాడ్జింగ్ కనిపిస్తూ ఉంది. అండ్ కెమెరా వచ్చేసరికి ఇక్కడ ఉంది బ్యాక్ సైడ్ కెమెరా. అండ్ ఇక్కడ వచ్చి బ్రేక్ లైట్ ఇక్కడ ఉంది. రేర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంది, సెక్సీ ఉంది చూడడానికి బ్యాక్ సైడ్ నుంచి. ఇంక మనం బూట్ ఓపెన్ చేద్దాం. బూట్ ఓపెన్ చేస్తే బూట్ వచ్చేసరికి ఇది కొద్దిగా చిన్నగా ఉంటుంది XCV90తో కంపేర్ చేస్తే. అదే మెయిన్ డిఫరెన్స్ XCV90కి దీనికి. సైజ్ కొద్దిగా తగ్గుతుంది కార్ది. XCV90 మనకి 4.8 మీటర్ లెంత్ ఉంటాయి, దగ్గర 4.4 మీటర్ లెంత్ ఉంటుంది. సో అందుకే మీకు బూట్ స్పేస్ అంత ఎక్కువ రాదు. దీనిలో మీకు 455 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. XCV90 తీసుకుంటే మీకు బూట్ స్పేస్ 633 లీటర్స్ అయితే ఉంటుంది. ఇది మేజర్ డిఫరెన్స్ XCV90కి BE6కి. అండ్ దీనిలో మీకు 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఉంది బూట్లో. అండ్ హుక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు ఏదైనా క్యారీ చేయాలనుకుంటే క్యారీ చేయొచ్చు. ఇంకా మీరు బూట్ స్పేస్ని పెంచుకోవాలనుకుంటే 60-40 రేషియోలో బ్యాక్ సీట్స్ని ఫోల్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ ఇచ్చారు, ఛార్జింగ్ ఫ్లాప్. సో నార్మల్గా డిజైన్లో భాగంగా వీళ్ళు తీసుకొని వస్తుంది. చాలా బాగున్నాయి ఇవి. ఈవెన్ XCV90లో కూడా మనకి ఛార్జింగ్ పోర్ట్ ఎక్కడుందో కనపడదు. చాలా బాగా డిజైన్ చేస్తున్నారు కార్స్ అయితే. ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. బోత్ మనకి AC DC ఛార్జింగ్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఫ్రంట్ కూడా మీకు స్పేస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మీ ఫ్రంట్ 45 లీటర్స్ వరకు వస్తుంది. అదే మనం దానిలో చూసుకుంటే 150 లీటర్స్ ఉంటుంది XCV90లో, పెద్ద సైజ్ కార్ కాబట్టి. దీనిలో 45 లీటర్సే ఉంటుంది. అండ్ ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ మనం బ్యాక్ సీట్ కంఫర్ట్ చూద్దాం, బ్యాక్ సీట్ ఎలా ఉందో. ఇవి కూపే డిజైన్ కాబట్టి కొద్దిగా హెడ్ రూమ్ దగ్గర ఇబ్బంది అయితే అవుతుంది. హైట్ ఉన్న వాళ్ళకి పర్లేదు, బాగానే ఉంది. ఒకవేళ మీరు 6 feet 3, 4 ఉంటే మాత్రం పైన తగులుతుంది. నాది 5'9" హైట్, నాకైతే బాగానే అనిపిస్తుంది. నీ రూమ్ కూడా బాగుంది. అండ్ ఇది డ్రైవింగ్ సీట్ నాకు తగ్గట్టు నేను పెట్టుకున్నాను.
బాగానే ఉంది. అండర్ టైర్ సపోర్ట్ అయితే కొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. ఇక్కడ మీకు మ్యాగజైన్ హోల్డర్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూడొచ్చు హెడ్ రెస్ట్లు, డ్రైవర్ సీట్ అండ్ ప్యాసింజర్ సీట్ హెడ్ రెస్ట్లు బాగుంది. డిఫరెంట్గా అయితే నార్మల్ కార్స్ లాగా అయితే లేదు. ఇక్కడ మీకు 2 సైడ్లు గ్రాబ్ హ్యాండిల్ ఉంది అండ్ రీడింగ్ లైట్ ఉంది. ఒకసారి మిడిల్లో కూడా చూద్దాం. మిడిల్లో చెప్పే కదా మీకు ఎటువంటి ట్రాన్స్మిషన్ టనల్ అయితే ఉండదు. మీరు ప్రశాంతంగా మిడిల్ సీట్లో కూడా కూర్చోవచ్చు. కాకపోతే బ్యాక్ సైడ్ అంత కంఫర్టబుల్ అయితే ఉండదు, ఎందుకంటే ఇది హ్యాండ్ రెస్ట్ యాక్చువల్గా. సో ఇది హ్యాండ్ రెస్ట్, 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి అండ్ సెంటర్లో ఏసీ వెంట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనం ఫోన్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇక్కడ లేవు. సీట్స్కి అయితే ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు 2 టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ డోర్స్ చూడండి ఒకసారి, డోర్స్ అబ్జర్వ్ చేయండి. డోర్స్ అబ్జర్వ్ చేస్తే హ్యాండిల్ మనకి ఇది క్లాత్ టైప్ అయితే ఇచ్చారు, నార్మల్ హ్యాండిల్ లాగా అయితే ఉండదు. ఫుల్ చేయాలి దీన్ని ఓపెన్ చేయాలంటే. స్పీకర్ చూడొచ్చు, ఆర్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది సౌండ్. డాల్బీ అట్మాస్ తో కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఒక బాటిల్ హోల్డర్ అయితే ఉంది. XUV9కి అండ్ దీనికి డిఫరెన్స్ బ్లాక్ సీట్ లో మెయిన్ కొద్దిగా స్పేస్ బాగుంటుంది. XUV9లో మీరు కూర్చున్నారనుకోండి కంఫర్టబుల్ ఉంటుంది, ఇంకా మీకు అండర్ టైర్ సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్, దీనిలో లేదు. అండ్ బ్యాక్ సీట్లో కూర్చొని ఫ్రంట్ సీట్ మనం కంట్రోల్ చేయొచ్చు. XUV9లో మీరు చూస్తే దీనిలో అయితే ఉండదు, బాస్ మోడ్ అంటారు దాన్ని, దీనిలో లేదు, దానిలో అయితే ఉంటుంది. ఇవి కొన్ని చేంజెస్ XUV9తో కంపేర్ చేస్తే BE6లో. ఇది చిన్న సైజ్ కార్, మీకు కొద్దిగా స్పేస్ కావాలనుకుంటే మాత్రం XUV9కే వెళ్ళండి. కొద్దిగా చిన్న సైజ్ కార్, కాంపాక్ట్ స్పోర్టీ డిజైన్ కావాలనుకుంటే ఇది సెట్ అవుతుంది. ఒకసారి మనం డ్రైవర్ సీట్లోకి వెళ్దాం. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్ కూడా సేమ్ XUV9లో కూడా మీకు ఇదే ఉంటాయి, కొద్దిగా డిఫరెంట్ డిజైన్ అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ ఈ ORM కంట్రోల్స్ కానీ వచ్చేసరికి విండోస్ కంట్రోల్స్. సీట్స్ విషయానికి వస్తే మాత్రం సీట్స్ మీకు లెదర్ అండ్ ఫ్యాబ్రిక్ కాంబినేషన్లో ఉన్నాయి. మొత్తం కంప్లీట్ లెదర్ అయితే కాదు, లెదర్ అండ్ ఫ్యాబ్రిక్ కాంబినేషన్లో ఉన్నాయి. బాగుంది, సీట్ అయితే కంఫర్టబుల్గా ఉంది. ఈ సీట్స్ డ్రైవర్ సీట్, ప్యాసింజర్ సీట్ అయితే కంఫర్టబుల్గా ఉన్నాయి. టైర్ సపోర్ట్ ఇవన్నీ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది. అండ్ ఇది మీకు ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేయొచ్చు, 6 వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఇది. ఇక్కడ మీకు 3 మెమరీ ఫంక్షన్స్ ఉన్నాయి డ్రైవర్ సీట్కి. అండ్ వెంటిలేషన్కి ఇక్కడ బటన్ అయితే ఇచ్చారు, ప్లస్ పాయింట్. ఇక్కడ వెంటిలేషన్ డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఫ్యూచరిస్టిక్ చేశారు కదా కారు, మరి టచ్ కంట్రోల్ తీసుకెళ్తే కొద్దిగా కష్టం అయ్యేది. ఇక్కడ మీకు వెంటిలేషన్ బటన్ ఇక్కడే ఉంది సీట్ వెంటిలేషన్కి. ఈ ఫెసిలిటీ ఓన్లీ డ్రైవర్ సీట్కి మాత్రమే. ప్యాసింజర్ సైడ్ మాత్రం మీకు వెంటిలేటెడ్ సీట్స్కి బటన్ అయితే ఇవ్వలేదు, ఇక్కడ మనకు టచ్ స్క్రీన్ నుంచి ఆపరేట్ చేయాలి. నెక్స్ట్ ఇంకా కార్ లోపలికి కూర్చుంటే మాత్రం ఇంటీరియర్ మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, చాలా బాగుంది, చాలా ఫ్యూచరిస్టిక్ అనిపిస్తుంది కార్లో మీరు కూర్చోగానే. ఫస్ట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసేది స్టీరింగ్ వీల్. స్టీరింగ్ వీల్ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది, నార్మల్ స్టీరింగ్ వీల్ లాగా అయితే ఉండదు. పట్టుకున్నప్పుడు మీకు సాఫ్ట్ అనిపిస్తుంది అండ్ టాప్ బాటమ్ మీకు 2 ఫ్లాట్ అయితే వస్తుంది. అండ్ మిడిల్ పార్ట్ అయితే ఉంది, ఇక్కడ గ్లాసీ ఫినిష్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు కొద్దిగా డస్ట్ని అట్రాక్ట్ చేయడం కొంచెం ప్రాబ్లమ్ అయితే ఇక్కడైతే ఫేస్ చేస్తారు మీరు. ఇక్కడ ఈ పార్ట్లో అండ్ ఈ ఏరియాలో కొద్దిగా మీకు గ్లాసీ ఫినిషింగ్ అయితే ఉంది, ఇక్కడ మీకు డస్ట్ అయితే అట్రాక్ట్ అవుతుంది. అండ్ స్టీరింగ్ వీల్ ఇంకో మైనస్ ఏంటంటే, లాస్ట్ టైం కూడా చెప్పా XUV9లో మీరు ఎక్కడ టచ్ చేసినా కానీ హార్న్ మోగుతుంటుంది. ఇక్కడ చాలా బటన్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మీకు మీడియా కంట్రోల్, రైట్ సైడ్ మీకు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ సంబంధించి మెనూ అయితే ఉంటుంది. ఇవన్నీ మీరు టచ్ చేశారు అనుకోండి, పొరపాటున మీరు పాయింట్లో టచ్ అయిపోతే మాత్రం హార్న్ మోగుతూ ఉంటుంది, అదొకటి మైనస్. అండ్ ఇంకా స్టీరింగ్ వీల్కి 4 బటన్స్ ఉన్నాయి, టాప్లో మీకు ప్లస్ మైనస్ ఉన్నాయి, మీకు రీజనరేటివ్ బ్రేకింగ్ ఉపయోగపడతాయి. అండ్ బాటంలో 1 పెడల్ డ్రైవ్ ఉంది లెఫ్ట్ సైడ్. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి బూస్టర్ మోడ్, ఒక 10 సెకండ్స్ బూస్టర్ మోడ్ యాక్టివేట్ అయింది, మీకు కార్ ఫాస్ట్ వెళ్తుంది. అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ లైట్ కంట్రోల్స్. అండ్ స్టీరింగ్ వీల్ మీరు ఎలక్ట్రికల్ కాదు, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. బోత్ రీచ్ అండ్ హైట్ 2 మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఛార్జింగ్ ఫ్లాప్ ఓపెన్ చేయడానికి, ఇది హెడ్స్ అప్ డిస్ప్లే. ఇక్కడ వచ్చేసరికి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేయొచ్చు. అండ్ హిల్ డీసెంట్ కంట్రోల్, ఆటో హోల్డ్ ఉంది, పార్కింగ్ సెన్సార్. నెక్స్ట్ ఇంకా టాప్ లో కూడా మీకు కొన్ని బటన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏమి బటన్స్ అయితే ఎక్కువ ఇవ్వలేదు, ఇక్కడ చూడొచ్చు మీకు కొన్ని బటన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఆటో పార్క్, ఇది వచ్చేసరికి 360 డిగ్రీ కెమెరాస్. ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు 360 డిగ్రీ కెమెరాస్ యాక్టివేట్ అయినాయి. అండ్ ఇది వచ్చేసరికి సన్ రూఫ్ ఓపెన్ చేయడానికి. సన్ రూఫ్ ఓపెన్ చేయడానికి లేదు, ఓన్లీ మన కవర్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ గ్లాస్ అలానే ఉంటుంది, మూన్ రూఫ్ ఇది, సన్ రూఫ్ అయితే కాదు. అంటే ఇక్కడ మీకు నైట్ ప్రొజెక్షన్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. డిస్కో డాన్స్ వేస్తాం కదా XUV9లో చూసాం, సేమ్ అనేది మీకు దీనిలో కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ కెమెరా ఉంది చూడొచ్చు, దీనిలో కూడా మీకు కెమెరా అయితే ఉంది. కెమెరా యూస్ చేసి మీరు ఫోటోస్ దిగడం, వీడియోస్ రికార్డ్ చేయడం, ఆన్లైన్ మీటింగ్లు అటెండ్ అవ్వడం ఇట్లాంటివి అయితే చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఆటో డిమింగ్, IRVM. అండ్ స్పీకర్స్ చూడొచ్చు, ట్వీటర్స్ మీకు కనిపిస్తుంది. మొత్తం 16 స్పీకర్స్ ఉన్నాయి. ఎక్కడ చూస్తే మీకు హార్మన్ కార్డన్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సౌండ్ సిస్టమ్ మీకు అదిరిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏసీ వెంట్స్ చూస్తే మాత్రం మొత్తం కనెక్టెడ్ ఉన్నాయి ఏసీ వెంట్స్, కాకపోతే డస్ట్ చాలా అట్రాక్ట్ చేస్తుంది, క్లీన్ చేయడం కొద్దిగా కష్టమే వీటిని. సో మీకు లాంగ్ రన్లో మాత్రం ఇక్కడ డస్ట్ అయితే అతుక్కుంటుంది. అండ్ మిడిల్లో కూడా మనకి ఇక్కడ ఒక పెద్ద ప్యానల్ అయితే ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. గేర్ లివర్ చాలా బాగుంది, బాగా నచ్చింది ఇది. అండ్ ఇక్కడ పార్కింగ్ బటన్ ఉంది రైట్ సైడ్. అండ్ ప్లస్ మైనస్ ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ నుంచి కూడా మీరు రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే ప్లస్ మైనస్ తగ్గించవచ్చు, పెంచవచ్చు. 2 వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు 2 వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక కప్ హోల్డర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ స్టార్ట్ స్టాప్ బటన్ అండ్ కీ పెట్టుకోవడానికి సపరేట్గా మనకి ప్లేస్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ కొన్ని కంట్రోల్స్ అయితే ఉంటాయి, ఒకసారికి వాల్యూమ్ తగ్గించుకోవడానికి, పెంచడానికి.
అండ్ ఇది వచ్చేసరికి ఏసీ, ఇది వచ్చేసరికి డ్రైవ్ మోడ్స్ అనమాట. డ్రైవ్ మోడ్స్ మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి హోమ్ బటన్. హ్యాండ్ రెస్ట్ విషయానికి వస్తే కింద మీకు కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇది కూల్డ్, ఇక్కడ మీకు ఏమన్నా మెడిసిన్స్ పెట్టుకోనుకుంటే పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు. అండ్ ఇక్కడ గ్లో బాక్స్ విషయానికి వస్తే ఇక్కడ బటన్ ఇచ్చారు, దీన్ని ప్రెస్ చేసి గ్లో బాక్స్ ఓపెన్ అయ్యింది. ఇది కూడా డీసెంట్ సైజ్లో అయితే ఉంది. అండ్ స్క్రీన్స్ విషయానికి వస్తే మాత్రం మీకు 2 12.3 ఇంచ్ డిస్ప్లేస్ అయితే ఉన్నాయి దీనిలో. ఇంతకుముందు XUV9 చూసాం, దాంట్లో మనకి 3 డిస్ప్లేస్ ఉంటాయి. దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఇది, మీకు సైజ్తో పాటు డిస్ప్లేస్ తగ్గిపోతాయి, 2 డిస్ప్లేస్ ఉంటాయి. అండ్ దీనిలో కూడా మీరు మూవీస్ ఇట్లాంటివి చూడొచ్చు దానిలో చూసినట్టు. కాకపోతే అది ప్యాసింజర్ సైడ్ ఉంటుంది కాబట్టి మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ప్యాసింజర్ సైడ్ కూర్చున్న వాళ్ళు మూవీస్ చూడొచ్చు. దీనిలో ఏంటంటే ఈ స్క్రీన్లోనే 2 పెట్టేశారు. ఇక్కడ మీకు మెయిన్ మెనూలోనే ఫన్ అండ్ వర్కర్ ఉంటుంది. దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు ఆ యూట్యూబ్ యాప్ ఇవన్నీ ఉంటాయి చూడొచ్చు. అమెజాన్ పైన యూట్యూబ్, జియో హాట్స్టార్ ఇవన్నీ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేను వెహికల్ స్టాండ్ బైలో ఉంది, నేను నడపట్లేదు కాబట్టి ఇప్పుడు నేను చూడొచ్చు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు, ఏదైనా మూవీస్ చూడాలి, అలాంటప్పుడు మీరు ఈ స్క్రీన్ యూజ్ చేసి మూవీస్ అయితే మీరు చూడొచ్చు. మీరు డ్రైవ్ చేసినప్పుడు అయితే యాప్ మీకు అవైలబుల్ అయితే ఉండదు, అంటే మీరు యాప్లో చూడడానికి ఉండదు. ఇప్పుడు నేను నార్మల్గా ఉన్నా కాబట్టి చూస్తున్నాను, ఇక్కడ చూడొచ్చు వీడియో అయితే ప్లే అవుతుంది. అదే XUV9లో ఉన్న ఫీచర్స్ అన్ని దీనిలో ఉన్నాయి. కాకపోతే ప్యాసింజర్ సైడ్ అయితే స్క్రీన్ ఉందో దాన్ని తీసుకొచ్చి దీనిలో మర్జ్ చేసేస్తారు అన్నమాట మిడిల్ దానిలో ఉన్న ఫీచర్స్ కొన్ని దీనిలో కూడా చూపిస్తాం. సెల్ఫీ ఉందిగా, దీనిలోకి వెళ్తే ఈ కెమెరా మనకి ఇక్కడ చూడొచ్చు. ఈ కెమెరా నుంచి మనం ఫొటోస్ తీసుకోవడం ఇట్లాంటివి అయితే చేయొచ్చు. వీడియోలోకి వెళ్తే వీడియో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు. ఇది వీడియో అనమాట. మిగతా ఆప్షన్స్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు గ్రూమీ దీనిలో కూడా ఉంది. సో ఈ గ్రూమీ మీరు ఆన్ చేస్తారు అనుకోండి, మొత్తం లైట్స్ అన్నీ వెలుగుతూ ఉంటాయి కార్లో, మీకు డిస్కో డ్యాన్స్ చేస్తుంది అనమాట కారు, ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. అండ్ ఇట్లాంటి ఫీచర్స్ మీకు ఏదైతే నేను XUV9 ఒకసారి చూడండి వీడియో, దానిలో ఉన్న ఫీచర్స్ ఒకటి కూడా దీనిలో మిస్ అవ్వట్లేదు, అన్నీ ఉన్నాయి. అది దీనిలో ఒక ప్లస్ పాయింట్. అండ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే కూడా మీకు ఇది వైర్లెస్ ఉంటుంది. ఇంకా ఈ స్క్రీన్ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇది కూడా మీకు 12.3 ఇంచ్ డిస్ప్లేనే. ఇక్కడ మీకు అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఒక రేంజ్ కనిపిస్తుంది, బ్యాటరీ పర్సెంటేజ్ కనిపిస్తూ ఉంది, ఏ మోడ్లో ఉందో కనిపిస్తుంది, రేస్ మోడ్లో ఉంది. ఇప్పుడు ఇది అటు సైడ్ డోర్ ఓపెన్ అయ్యింది, అది కూడా ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది. రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఇక్కడ ఆఫ్లో ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి పవర్ ఇండికేషన్ అయితే చేస్తుంది, ఇది వచ్చేసరికి స్పీడ్. అండ్ ఇది వచ్చేసరికి ఆడోమీటర్ రీడింగ్ 3702 కిలోమీటర్స్ అయితే తిరిగింది. దీనిలో మీకు మొత్తం 4 ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ మెనూలోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ 4 ఇలా వస్తాయి చూడొచ్చు. ఫోకస్ మోడ్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్ళారనుకోండి, ప్రజెంట్ మనం చూసింది ఇప్పుడు ఫోకస్ మోడే. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి డ్రైవ్ అసిస్ట్. సో ఇది బాగుంటుంది, మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మొత్తం మెనూ కనిపిస్తూ ఉంటుంది, చుట్టుపక్కల వచ్చి వెహికల్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తూ ఉంటాయి డ్రైవ్ అసిస్ట్లో. ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ నావిగేషన్ ఉంటుంది. నావిగేషన్ అంటే మ్యాప్, ఆబ్వియస్లీ మ్యాప్ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు ఇది మ్యాప్. అండ్ ఫైనల్లీ అనలిటిక్స్ అంటే మీ డ్రైవ్ ఇన్ఫర్మేషన్ అనమాట, ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ బోత్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సైడ్ మీకు వ్యానిటీ మిర్రర్స్ అయితే ఉన్నాయి విత్ లైట్. సో ఇది వచ్చేసరికి డ్రైవర్ సైడ్ అండ్ ఇది వచ్చేసరికి ప్యాసింజర్ సైడ్. బాగున్నాయి. కార్ బాగా తయారు చేశారు వీళ్ళు. మెటీరియల్ కూడా కొంచెం మీకు ఎక్కడ టచ్ చేసినా కానీ సాఫ్ట్ ఉంది. ఇక్కడ మాత్రం మీకు హార్డ్ ప్లాస్టిక్ ఉంది, కొంచెం సాఫ్ట్, కొంచెం హార్డ్ ప్లాస్టిక్ కనిపిస్తూ ఉంది. అండ్ ఈవెన్ ఏవైతే హ్యాండిల్స్ ఉన్నాయో ఇక్కడ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు క్లాత్ టైప్ అయితే ఇచ్చారు. పుల్ చేయాలి, పుల్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. సో కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు ఈ కార్ని, లోపల కానీ బయట కానీ కొద్దిగా యూనిక్గా అనిపిస్తుంది కార్ మీకు. ఫ్రెండ్స్, మహీంద్రా BE6 ఫస్ట్ ఆఫ్ రోడ్లో డ్రైవ్ చేస్తున్నాను నేను. అండ్ సస్పెన్షన్ చాలా బాగుంటుంది, ఎందుకంటే దీనిలో మీకు సెమీ యాక్టివ్ సస్పెన్షన్, సేమ్ మీకు ఏదైతే XUV9లో ఉందో సేమ్ ఉంటుంది. 6 సెన్సార్స్ ఉంటాయి, మీ రోడ్ కండిషన్ బట్టి సెన్స్ చేస్తాయి. అదే మీకు ఆటోమేటిక్ సస్పెన్షన్ అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది, బాగుంటుంది సస్పెన్షన్. అండ్ ఇంకొకటి స్టీరింగ్ వీల్ కొద్దిగా డిఫరెంట్ అయితే అనిపించింది. ఫస్ట్ ఇంప్రెషన్ పట్టుకొని నడుపుతున్నప్పుడు నార్మల్ స్టీరింగ్ వీల్ అయితే లేదు, ఇది టాప్ బాటమ్ రెండు మీకు ఫ్లాట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా అలవాటు అవ్వాలి. అలవాటు అయితే మీకు ఓకే, లేకపోతే ఫస్ట్ టైం మీరు స్టీరింగ్ వీల్ యూస్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతారు. స్టీరింగ్ వీల్ అయితే ఫస్ట్ మీరు పట్టుకున్నప్పుడు చాలా సాఫ్ట్ అనిపిస్తుంది. ఈ కుషనింగ్ ఏదైతే ఉందో సాఫ్ట్ అయితే ఇచ్చారు. ఈవెన్ పొజిషన్ కూడా మీరు కూర్చున్నారు కదా SUV కాబట్టి మీకు మంచి వ్యూ అయితే ఉంది, బాగుంది. రోడ్ వ్యూ కూడా మీకు నీట్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి గ్రౌండ్ క్లియరెన్స్ నో ఇష్యూ, ఎందుకంటే మీకు 207 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఎక్కడ మీకు తగులుతుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. ఇంకా పవర్ అండ్ బ్యాటరీ విషయానికి వస్తే సేమ్ మీకు XUV9 అయితే ఆప్షన్ వస్తున్నాయో అవే ఆప్షన్స్ దీనిలో కూడా ఉంటాయి. 59 kWh బ్యాటరీ ఉంటుంది, 79 kWh బ్యాటరీ ఉంటుంది. 59 kWh బ్యాటరీ వచ్చేసరికి మీకు 231 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి టాప్ మోడల్ 79 kWh బ్యాటరీ. ఇది వచ్చేసరికి మీకు పవర్ 286 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ రెండిట్లో మీకు 380 Nm టార్కే ఉంటుంది. సో మీకు టార్క్లో ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి మీకు టార్క్ మీకు ఇనీషియల్ నుంచే ఉంటుంది, ఎక్కడ మీకు ల్యాగ్ అయితే ఉండదు. టర్బో వెహికల్స్ లాగా టర్బో ల్యాగ్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు, చాలా స్మూత్ ఉంటాయి ఎలక్ట్రికల్ వెహికల్స్. మీకు బ్యాటరీ ఛార్జింగ్ విషయానికి వస్తే 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు, 7.2 kW ఛార్జర్ అండ్
11.2 కిలోవాట్ ఛార్జర్. 11.2 కిలోవాట్ ఛార్జర్ మీరు సపరేట్గా అయితే కొనుక్కోవాలి. దగ్గర 75,000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు వీళ్ళు. మీకు 7.2 కిలోవాట్ ఛార్జర్ మాత్రం మీకు డైరెక్ట్ అయితే కార్తో పాటు వచ్చేస్తుంది. సో దాన్ని మీరు యూజ్ చేసి ఛార్జింగ్ పెట్టారు అనుకోండి, దగ్గర ఈ బ్యాటరీ అయితే 12 అవర్స్ వరకు టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ చేయాలంటే. అదే మీరు 59 కిలోవాట్ అవర్ మీకు లోయర్ బ్యాటరీ ప్యాక్కి వెళ్తే మాత్రం కొద్దిగా 9 అవర్స్ ఆ టైంలో ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఇంకా 11.2 కిలోవాట్ ఛార్జర్ కానీ మీరు తీసుకున్నారనుకోండి, అది మీకు 59 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే 6 అవర్స్లో ఛార్జ్ చేస్తుంది. అండ్ ఇది అనుకోండి 79 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తీసుకుంటే 11.2 కిలోవాట్ ఛార్జర్ 8 అవర్స్లో ఛార్జ్ చేస్తుంది. అదే మీరు బయట ఫాస్ట్ ఛార్జర్ యూస్ చేస్తారనుకోండి, 140 కిలోవాట్ ఛార్జర్ యూస్ చేస్తే 20 మినిట్స్లో 60% ఛార్జ్ చేయొచ్చు. ఇది ఛార్జింగ్ విషయానికి వస్తే. అండ్ ఇంకా సౌండ్ విషయానికి వస్తే దీనిలో మీకు 16 స్పీకర్ హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ అయితే ఉంటుంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది, సౌండ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఒకసారి వినండి. ఒకసారి మనం దీన్ని డ్రైవ్ చేసి చూద్దాం. దీనిలో మనకి బూస్టర్ మోడ్ కూడా ఉంది. ఇది డైరెక్ట్ యాక్టివేట్ అయింది. ఒకసారి లాంచ్ చేద్దాం. 10 సెకండ్స్ ఉంది బూస్ట్ మోడ్. చూద్దాం 0 to 100 ఎంత టైం పట్టిద్దాం. చాలా లగేజ్ ఉంది ఇక్కడ, ముగ్గురు ఉన్నాం కార్లో. బూస్ట్ మోడ్ అయిపోయింది, 100 కూడా వెళ్ళిపోయింది. 0 to 100 ఎంత టైం పట్టిందో స్క్రీన్ మీద వేస్తున్నా, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. చాలా ఫాస్ట్ ఉంటుంది కార్ మీకు. హైవే కూడా చాలా బాగుంది. ప్రజెంట్ మనం చూసింది డిఫాల్ట్ మోడ్లో 0 to 100. ఒకసారి మనం రేస్ మోడ్లో పెడదాం. ఇక్కడ మనం మోడ్ చేంజ్ చేయొచ్చు. ప్రజెంట్ డిఫాల్ట్ మోడ్లో ఉంది. ఇక్కడ రేస్ మోడ్ ఉంది చూడొచ్చు. సో రేస్ మోడ్లోకి వెళ్ళాం, లాంచ్ చేసి చూద్దాం, స్టార్ట్ చేద్దాం. ఈవీ వెహికల్స్ మనకి సౌండ్ రావు, స్మూత్గా వెళ్తూ ఉంటాయి. ఎవరైతే మనకి ఐసీ ఇంజిన్స్ ఇష్టపడతారో సౌండ్, ఇవి నచ్చవు అన్నమాట ఈవీ వెహికల్స్. కాకపోతే పర్యావరణానికి ఈవీ వెహికల్స్ చాలా హెల్ప్ చేస్తాయి. దీనిలో సేఫ్టీ పరంగా మీకు అన్నీ ఉంటాయి. 7 ఎయిర్ బాక్స్ ఉంటాయి. భారత్ ఎన్క్యాప్లో ఇది మీకు 5 స్టార్ రేటింగ్ పొందింది. అండ్ దీనిలో మీకు 360 డిగ్రీ కెమెరాస్ ఉంటాయి, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ మీకు కెమెరా కూడా ఉపయోగపడుతుంది. మీరు ఇండికేటర్ వేసారనుకోండి, ఇక్కడ చూడొచ్చు, రైట్ ఇండికేటర్ వేసామనుకోండి, రైట్ సైడ్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. మానిటరింగ్ కూడా ఉంది ఇక్కడ, బ్లైండ్ వ్యూ మానిటరింగ్. అడాస్ కూడా ఉంటుంది దీనిలో మీకు, అడ్వాన్స్ అడాస్ 5 అడాస్ ఉంటాయి. ఈవెన్ స్క్రీన్లో కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి, చుట్టూ వచ్చే వెహికల్స్ అన్నీ ఇక్కడ మీకు డీటెయిల్గా కనిపిస్తూ ఉంటాయి. బాగా వర్క్ అవుతుంది. ఈవెన్ మొత్తం అడాస్ కూడా టెస్ట్ చేశాను, బాగానే వర్క్ అవుతుంది. అడాస్లో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి మీకు. లైన్ కీప్ అసిస్ట్ కానివ్వండి, లైన్ డిపార్చర్ వార్నింగ్ కానివ్వండి, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. అండ్ ఫ్రంట్ కానీ రేర్ కానీ మీరు కార్ వెనక్కి ముందుకు తీస్తున్నప్పుడు ఎమర్జెన్సీ బ్రేకింగ్ వేస్తుంది. ఏమైనా అడ్డొచ్చినప్పుడు ఎమర్జెన్సీ బ్రేకింగ్ కూడా ఉంటుంది దీనిలో మీకు. అన్నీ ఉంటాయి సేఫ్టీ పరంగా. ఫ్యూచరిస్టిక్ కార్ ఇది లేదు అని చెప్పడానికి అయితే లేదు. అండ్ ఈ కార్కి XUV9కి ప్రైస్ డిఫరెన్స్ కూడా చాలా ఉంటుంది. ఇది దగ్గర మీకు ఒక 4 lakhs వరకు ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ కార్ మీరు టాప్ మోడల్ కొనాలనుకుంటే మాత్రం ప్రజెంట్ నేను నడుపుతున్న కారు టాప్ మోడల్. ఇది మీకు దగ్గర 28.6 అలా పడుతుంది. 28,60,000 అలా పడుతుంది. అంటే 29 అనుకోండి, ఇంకా రౌండ్ ఫిగర్ ఒక 29 lakhs అయితే కార్ మీరు పెట్టాలి. అది 33 దాకా పోతుంది. కానీ ఫీచర్స్ వీళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో వీటితో కంపేర్ చేస్తే మాత్రం నాకు ప్రైస్ బాగా అనిపించింది. ముఖ్యంగా బ్యాటరీ ఏదైతే వీళ్ళు యూజ్ చేస్తున్నారో, ఇది BYD బ్లేడ్ బ్యాటరీ, LFP బ్యాటరీ, ఇది లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ. BYD బ్లేడ్ బ్యాటరీస్ చాలా బాగుంటాయి మీకు, సేఫ్టీ పరంగా బాగుంటాయి. అండ్ ఈవెన్ రేంజ్ కూడా బాగా వస్తాయి. ఇది మీకు రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది, ఈ టాప్ మోడల్ 683 వరకు క్లెయిమ్ చేస్తున్నారు రేంజ్. కాకపోతే మీకు ఒక 500 వరకు అయితే రేంజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనిలో సింగిల్ ఛార్జ్ పెడితే 500 కిలోమీటర్స్ వరకు మీరు వెళ్ళొచ్చు. అదొక మేజర్ ప్లస్ పాయింట్. రేంజ్ బాగా వస్తుంది మీకు, బ్యాటరీ లైఫ్ బాగా వస్తుంది. అండ్ ఇంకొకటి సేఫ్టీ బాగుంటుంది. BYD బ్యాటరీస్ మంచి కార్ తీసుకొచ్చారు మహీంద్రా వాళ్ళు. కాకపోతే ఎక్కువ లోడ్ చేసి పెట్టారు. సో ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి, గ్లిచెస్ అయితే వస్తుంటాయి. సో ఎప్పటికప్పుడు వాళ్ళు దాన్ని అప్డేట్ ఇస్తూ ఉండాలి. ప్రజెంట్ నా కార్లో అయితే మాత్రం హెడ్సప్ డిస్ప్లే అయితే సరిగ్గా పనిచేయట్లేదు. ఏదో గ్లిచెస్ అయితే ఉంటాయి. ఇన్ని ఫీచర్స్ ఇచ్చినా కానీ వాటిని మెయింటైన్ చేయడం కొద్దిగా కష్టం అనమాట. ఎవరైతే యూజర్స్ కొంటున్నారో వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, ఏదో గ్లిచ్ వస్తూనే ఉన్నాయని చెప్పేసి కార్లో. రాని వాళ్ళు హ్యాపీ, వచ్చేవాళ్ళు మాత్రం కొంతమంది ఉన్నారు, వాళ్ళు కొద్దిగా బాధపడుతున్నారు. ఒక్కోసారి 360 డిగ్రీ కెమెరాస్ పనిచేయవు, ఇట్లా కొన్ని గ్లిచెస్ అయితే వస్తున్నాయి. సో అవి కొద్దిగా మహీంద్రా కేర్ తీసుకుంటే బెటర్. సో ఓవరాల్ అయితే మాత్రం కార్ నాకు బాగా అనిపించింది. ప్రైస్కి నాకు లుక్ వైజ్ చాలా బాగా అనిపించింది. లోపల కూర్చున్నా కానీ చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. సస్పెన్షన్ కానీ అండ్ ఎవ్రీథింగ్, రైడ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ బాగుంది. మీరు పెట్టే డబ్బులకి మాత్రం చాలా వాల్యూ ఆఫర్ చేస్తుంది. ఇది ఒకవేళ మీరు కాంపాక్ట్ సైజ్లో చూస్తున్నారు, XUV9 ఏంటంటే మీకు చాలా పెద్ద సైజ్ వస్తుంది.
మీ బూట్ స్పేస్ కానీ ఎవ్రీథింగ్ పెరుగుతుంది. సో అది దీనిలో తగ్గుతుంది. మీకు చిన్న సైజు కాకపోతే సేమ్ బ్యాటరీ ప్యాక్, సేమ్ పవర్ అండ్ సేమ్ కార్, చిన్న సైజ్ డిఫరెంట్ డిజైన్లో వస్తుంది. ఒక మీరు స్పోర్ట్స్ కార్ ఇష్టపడే వాళ్ళు, స్పోర్టీ డిజైన్ కావాలి, చిన్న సైజు కార్ కావాలి అనుకుంటే మాత్రం ఈ కార్ మీకు చాలా బాగా సెట్ అవుతుంది. ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. ఈ కార్ మనకు ప్రొవైడ్ చేస్తుంది వివిసి మహీంద్రా కొండాపూర్. ఒకవేళ మీరు ఆ ఏరియాలో ఉంటే, ఒకవేళ దీన్ని టెస్ట్ రైడ్ చేయాలనుకుంటే ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. అండ్ దీనిలో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీకు ప్యాక్ 1 అని, ప్యాక్ 2, ప్యాక్ 3, ఇది టాప్ మోడల్ ప్యాక్ 3 అనమాట. వేరియంట్ వైజ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. మీకు ఈ ఫీచర్స్ ఏం వద్దనుకుంటే ప్యాక్ 2 కూడా బాగానే ఉంటుంది, ప్యాక్ 1 ఎబో కూడా బాగానే ఉంటుంది. ఫీచర్స్ అన్నీ కావాలనుకుంటే మాత్రం మీరు టాప్ మోడల్కి వెళ్ళాల్సిందే. సో ఒకసారి కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు టెస్ట్ రైడ్ కావాలనుకుంటే కాల్ చేసినా కానీ ఇంటికి కూడా మీరు కార్ పంపిస్తారు. ఒకసారి టెస్ట్ రైడ్ చేసి చూడండి. ఇది ఫ్రెండ్స్ మహీంద్రా BE6 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయితే మీకు ఎలా అనిపించింది ఈ కార్? మీ రూపాయలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఎవరైనా BE6 యూజ్ చేస్తున్నారా? మీ ఎక్స్పీరియన్సెస్ కూడా కింద షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటివరకు సెలవు, బాయ్.